హలో ఫ్రెండ్స్, శ్రీశైలంకి అయితే వెళ్ళానని చెప్పాను కదా. ఫస్ట్ సాక్షి గణపతికి అయితే దర్శనం చేసుకొని అక్కడి నుంచి డ్యామ్ చూడడానికి అయితే వెళ్తున్నాము. ఈ వీడియోని అయితే అసలు స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. డ్యామ్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనం శ్రీశైలం నుంచి పోతున్నాం కాబట్టి సునిపెంట నుంచి అయితే పోవాలి. ఇది సునిపెంట బస్ స్టాండ్. సునిపెంట నుంచి డ్యామ్ చూడడానికి 5 to 6 కిలోమీటర్స్ ఉంటుంది. 10 minutes లో అయితే వెళ్ళిపోవచ్చు సునిపెంట నుంచి. శ్రీశైల దర్శనం చేసుకొని ప్రతి ఒక్కరు తప్పకుండా చూడవలసిన ప్లేస్ ఇది. డ్యామ్ వ్యూ కూడా చూడవచ్చు. ఇది మొత్తం ఘాట్ రోడ్ కాబట్టి చాలా అంటే చాలా కేర్ఫుల్ గా వెళ్ళాలి. ఇది మొత్తం సింగిల్ రోడ్ కాబట్టి రావడానికి పోవడానికి సింగిల్ రోడ్ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. అందరూ బైక్ స్కిడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి కేర్ఫుల్ గా డ్రైవ్ అయితే చేయాలి. మనం డ్యామ్ చూడడానికి వెళ్తున్నప్పుడే మనకి వాటర్ ఆ సౌండ్ అయితే వినిపిస్తుంటది. సో ఫైనల్లీ మనం అయితే చూడవలసిన ప్లేస్ అయితే వచ్చేసింది. మేము వెళ్ళినప్పుడైతే 3 gates ఓపెన్ చేశారు. ఇక్కడ తీసిన వీడియో షాట్ వచ్చేసి మనం స్టార్టింగ్ లోనే ఉంటుంది. ఇంకా మనం కిందికి వెళ్లే కొద్దీ ఇంకా కింది నుంచి కూడా అక్కడ నుంచి కూడా చూడొచ్చు. అక్కడైతే ఫ్రెష్ గా ఇంకా చేపలు పట్టి అక్కడక్కడనే అమ్ముతుంటారు. వెళ్ళినప్పుడైతే ఒకసారి చూడండి. ఈ వీడియోలో మొత్తం డ్యామ్ గురించి అయితే ఉంటుంది కదా. డ్యామ్ పైన నుంచి అయితే చూపిస్తాను వీడియో మొత్తము. గేట్లు ఎలా ఓపెన్ చేసింటారు, వాటర్ ఎలా వెళ్తుంటాయి అనేది అయితే మొత్తం వీడియో అయితే ఉంటుంది. ఇలా అయితే వెళ్ళాలి డ్యామ్ పైకి అయితే. ఫస్ట్ డ్యామ్ పై నుంచి వాటర్ ఎలా కనిపిస్తుందో మీకు చూపిస్తాను రండి. ఇంకో ఇలా అయితే ఉంది. అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. ఇంత ముందు ఫస్ట్ లో నేను వీడియో షూట్ చేసినది అయితే అక్కడ నుంచి అయితే మీకు చూపించాను ఫస్ట్ వీడియో. ఇప్పుడు వచ్చేసి డ్యామ్ పై నుంచి చూపిస్తున్నాను. డ్యామ్ గురించి నాకు తెలిసినవి అయితే చెప్తాను. నేను వచ్చేసి ఇప్పుడు దక్షిణ భారతదేశంలో అతి పెద్ద డ్యామ్ లో ఒకటైన శ్రీశైలం డ్యామ్ పై అయితే ఉన్నాను. ఇది వచ్చేసి కృష్ణా నదిపై నిర్మించబడింది. ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల డిస్టిక్ నల్లమల్ల అరణ్యాల మధ్యలో ఉంటుంది. చుట్టూ వచ్చేసి నల్లమల అరణ్యం ఉండటం వలన చాలా అందమైన ప్రదేశం ఇది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు నీరు, విద్యుత్ అందించే ఒక ప్రధాన ప్రాజెక్టు. శ్రీశైలం డ్యామ్ నిర్మాణం చూసుకుంటే 1960లో నీలం సంజీవరెడ్డి గారి కాలంలో ప్రారంభమైంది. చాలా ఏళ్ల కష్టం తర్వాత 1981లో పూర్తయింది. అప్పుడున్న ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారైతే ఈ డ్యామ్ ని ప్రారంభించారు. అప్పటి నుండి ఇది రైతులకు జీవనాడిగా మారింది. డ్యామ్ ఎత్తు వచ్చేసి సుమారు 145 మీటర్లు, పొడవు వచ్చేసి 512 మీటర్లు. మొత్తం 12 గేట్లు అయితే ఉంటాయి. ఇది సుమారు 215 TMC నీళ్లు నిల్వ చేసుకోగలదు. ఇది దక్షిణ భారతదేశంలోని అతి పెద్ద రిజర్వాయర్లో ఒకటి. హైదరాబాద్ నుండి శ్రీశైలం డ్యామ్ దూరం వచ్చేసి సుమారు 213 కిలోమీటర్లు. రోడ్డు ద్వారా అయితే కార్ లేదా బస్ లో వెళ్తే సుమారుగా 5 నుంచి 6 గంటలు పడుతుంది. చాలా మంది హైదరాబాద్, తెలంగాణ ప్రాంతాల నుండి వీకెండ్ ట్రిప్లకు ఇక్కడికి వస్తారు. శ్రీశైలం డ్యామ్ విద్యుత్ ఉత్పత్తిలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఇక్కడి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ కెపాసిటీ వచ్చేసి 1670 మెగావాట్లు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విద్యుత్ అవసరాలను తీర్చడంలో ఇది ఎంతో ప్రాముఖ్యమైనది. డ్యామ్ తో పాటు శ్రీశైల ప్రాంతం పర్యాటకుల కోసం కూడా ప్రసిద్ధి చెందింది. భారతదేశంలోనే 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం కూడా దగ్గరలోనే ఉంది. అలాగే డ్యామ్ బ్యాక్ వాటర్ లో బోటింగ్ సదుపాయం కూడా ఉంటుంది. నేను వెళ్ళినప్పుడు అయితే 3 గేట్లు తెరిచి ఉన్నాయి. అసలు ఎంత గాలి అయితే ఆ గాలికి కళ్ళు కూడా తెరుచుకొని రావడం లేదు, అంత గాలి వస్తుంది. ఆ నీటి శబ్దం, ప్రవాహం చూడడం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. శ్రీశైలం డ్యామ్ రైతులకు నీరు, విద్యుత్, పర్యాటక ఆకర్షణ అన్ని కలిపి ఒక జీవనాడి లాంటిది. ఒకసారి తప్పకుండా చూసి రావాల్సిన ప్రదేశం అయితే ఇది. 3 gates ఓపెన్ చేస్తేనే ఇంత గాలి వస్తుంది. ఫుల్ వాటర్ సౌండ్. ఇంకా అన్ని గేట్స్ ఓపెన్ చేస్తే ఇంకెలా ఉంటుందో చూడండి. 3 gates ఓపెన్ చేసిన దాంట్లో అయితే ఇటు వచ్చేసి లాస్ట్ సైడ్ అన్నమాట. ఇప్పుడు లాస్ట్ సైడ్ నుంచి అయితే చూస్తున్నాము. అసలు ఎన్ని రెయిన్బోస్ అంటే అన్ని రెయిన్బోస్ చూసినాను నేను. అన్ని రెయిన్బోస్ ఫామ్ అయినాయి. ఒకసారి మీరు కూడా చూడండి, రెయిన్బోస్ కనిపిస్తాయి వీడియో మొత్తంలో. ఆ వాటర్ ఫ్లో అయ్యేది కూడా డిజైన్ ఎంత మంచిగా చేశారంటే అలా
ఎత్తు వచ్చి అలా కింద పడేలాగా ఎంత మంచిగా ఉందంటే చూడడానికి చాలా బాగుంది. అసలు అక్కడ నుంచి వెళ్ళబుద్దే కాలేదు నాకైతే. శ్రీశైలం డ్యామ్ రైతులకు నీరు, ప్రజలకు విద్యుత్, భక్తులకు పుణ్యం, పర్యాటకులకు ఆనందం అన్నీ ఒకే చోట కలిపిన అద్భుత ప్రదేశం. మీరు కూడా ఒకసారి వెళ్ళి తప్పకుండా ఈ డ్యామ్ అందాలు చూడాలని కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి ఆపోజిట్ సైడ్. ఈ ఆపోజిట్ సైడ్ అయితే ఇలా ఉంది, చూడండి ఒకసారి. ఓం నమ శివాయ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అప్పుడు లోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్, షేర్, కామెంట్.